విద్యార్థులు చదువులకు దూరం అయితే ఏ విధమైన పరిస్థితి ఉంటుందో మనందరికీ తెలుసు. వేలాది మంది విద్యార్థులకు పాఠశాలలు దూరమైతే, విద్య లేకపోతే ఆ విద్యార్థులు ఎటువైపు దారితీస్తారో మనందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఒక 3 నుంచి 4 వేల మంది విద్యార్థుల సంబంధించిన ఒక పాఠశాల మూతపడింది. కానీ ఆ మూతపడిన నేపథ్యంలో దానికి ప్రాణం ఎవరు పోయాలి? పాఠశాలకు ప్రాణం పోసి ఆ పాఠశాలను ఆదుకునే దిశగా కొనసాగుతున్న వైనం మంత్రి లోకేష్ బాబు అండగా నిలుస్తున్న వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అని చెప్పవచ్చు. మనం నిజంగా విద్యాశాఖ మంత్రి తన పరిధిలో ఉంది కాబట్టి లోకేష్ బాబుకు హ్యాట్సాప్ కూడా చెప్పవచ్చు. తన దృష్టికి రాగానే వెంటనే స్పందించిన నేపథ్యం ఉంది. విశాఖ ఉక్కు నగరంలోని విమల విద్యాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. ఆ పాఠశాల వివిధ కారణాలతో మూతపడింది. ఆర్సీఎం డయాసిస్ భాగస్వామ్యంతో ఈ పాఠశాల నడుస్తుండేది. ఉన్నట్టుండి ఆ సంస్థ ఆర్థిక సహకారం అందిస్తుందో ఆ ఆర్థిక సహకారాన్ని నిలిపివేసింది. దీంతో ఆ పాఠశాల మూతపడిపోయింది. దాదాపు 2,000 మందికి పైగా విద్యార్థులు పాపం చదువులు ప్రశ్నార్థకంగా మారిన వైనం. వందలాది మంది ఉపాధ్యాయులు సిబ్బంది వీధిన పడ్డ పరిస్థితి. అయితే ఈ విషయం మంత్రి నారా లోకేష్కు ఎలా తెలిసిందో కానీ మొత్తానికైతే తెలిసింది. ఆయన ఆ పాఠశాల పైన ప్రత్యేక చొరవ చూపించడమే కాదు, ఆ పాఠశాలను తిరిగి తెరిపించేదాకా ఆయన వదిలిపెట్టలేదు. వందలాది మంది అడ్మిషన్లు కూడా ప్రారంభమైనవి. ఏదైతే ఆ ప్రారంభమైన రోజు నుంచి కూడా మధ్యాహ్న భోజన పథకం కూడా మొదలు పెట్టించేశాడు. నిజంగా ఈ విషయంలో మంత్రి నారా లోకేష్కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. నిధుల కొరతతో నిలిచిపోయిన ఓ పాఠశాలను ప్రభుత్వమే బాధ్యతలు తీసుకొని పునఃప్రారంభించేలా చేయడంలో లోకేష్ బాబు చూపిన చొరవ మాత్రం నిజంగా అభినందనీయమని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. 1984లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల, నిర్వాసితుల ఉచిత విద్యుత్ అందించేందుకు ఆర్సీఎం డయాసిస్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు స్కూలును ప్రారంభించింది. దాదాపు 4 దశాబ్దాల పాటు నిరుపేదల విద్యా నిలయంగా వెలుగొందింది. అయితే 2 ఏళ్ల కిందట 2024 జూన్లో ఈ పాఠశాలకు RINL సంస్థ ఆర్థిక సహాయాన్ని పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఆ పాఠశాలకు తాళం పడింది. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వెంటనే నివేదికను తెప్పించుకొని స్పందించి దశాబ్దాల నాటి విద్యా వారసత్వాన్ని కాపాడేందుకు నారా లోకేష్ నడుం బిగించారు. అంతటి సుదీర్ఘ చరిత్రను కలిగిన ఆ పాఠశాలను కార్పొరేట్ సంస్థలు, NGOలు ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ మరోసారి ఆ పాఠశాల ప్రమాదంలో పడకుండా మంత్రి నారా లోకేష్ పటిష్ట చర్యలు చేపట్టిండు. ప్రభుత్వమే ఈ పాఠశాల పూర్తి నిర్వహణ బాధ్యతలను తీసుకునేలా విప్లవాత్మకమైన ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ వ్యాలీ స్కూల్ మోడల్లో జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఒక ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో విమలా విద్యాలయం కమిటీని సైతం ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ ఆయన చేసిన నిరంతర పర్యవేక్షణలో ఈ నెల 12నే పాఠశాల ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆ పాఠశాల ప్రారంభమైంది.
అదే రోజు యూకేజీ నుంచి 10వ తరగతి వరకు ఏకంగా 778 మంది విద్యార్థులు అడ్మిషన్లు కూడా తీసుకోవడం జరిగింది. అంతటితో ఆగకుండా పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆ రోజు నుంచే మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం ప్రారంభించడం జరిగింది. అంటే ఈ పాఠశాలను కాపాడడంలో మంత్రి నారా లోకేష్ పాత్ర నిజంగా మరోరానిది. రాజకీయ నాయకులు ఏదో ఒక పాఠశాల, అది ప్రభుత్వ పాఠశాల అయినా ఏ పాఠశాల అయినా మూత పడితే తనకెందుకులే అని చెప్పేసి వదిలేస్తున్న రోజుల్లో ప్రస్తుతం ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్ దృష్టికి రాగానే వెంటనే స్పందించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అయితే నిజంగా అభినందనీయమని చెప్పేసి చెప్పవచ్చు.